డాన్. జాన్ సుమా పేరు వినే ఉంటారు, చాలా ఫేమస్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఈ డాన్ దగ్గరికి రావాల్సి. అలాంటిది ఈ రోజు ఈ డాన్ ఇక్కడికి వచ్చిందంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ షో ఎంత ఇంపార్టెంట్. స్టార్ మహిళ షోకి వచ్చినటువంటి మై డియర్ లేడీస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ డాన్ సామ్రాజ్. చెప్పండి మీ సమస్య ఏంటి? రేఖ. నా పేరు రేఖ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా హాబీ సింగింగ్, కుకింగ్. ఇది కూడా ఒక హాబీయేనా? నాకు చిన్నప్పటి నుంచి హాబీస్ ఉండేవి తెలుసా. గన్నులతో ఆడాలని, కత్తులతో ఫైటింగ్లు చేయాలని. అందుకే మా అమ్మ కూరగాయలు కోయడానికని కత్తిస్తే దాంతో కస 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 అని దింపేశా. దేనిపైన? ఎలక పైన. యా, నా ప్రయోగాలన్నీ ఇంటి నుంచే మొదలయ్యాయి. దావుద్ మాలూం తెరేకు? మాలూం తెరే. దావుద్ మాలూం? नहीं मालूम. दाऊद नहीं मालूम तेरे को? मुझको भी नहीं मालूम. ఓకే రేఖ, చెప్పండి మీ సమస్య ఏంటి? కబ్జానా, లేపేయాలా, కిడ్నాపా, ఇంకేంటి? దోపిడీ చేయాలి. దోపిడీ చేయాలా? ఎక్కడ, ఎప్పుడు? రామ్నగర్ లో. టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. మీరే చెప్పేసేయండి టైమింగ్. 1 to 2 కాకుండా ఏ టైం అయినా ఓకే. ఎందుకంటే 1 to 2 స్టార్ మేళ చూడడంలో నేను చాలా బిజీగా ఉంటాను. ఓకే. అంటే బ్యాంక్ దోపిడియా, ఇల్లు దోపిడియా? బ్యాంక్ దోపిడీ. బ్యాంక్ దోపిడీ. సారీ, ఆ సర్వీస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ బ్యాంక్ లో అలారమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి, మళ్ళీ దొరికిపోతూ ఉంటాం. అవేమి లేనివి ఏమైనా ఉంటే చెప్పండి మాకు. మా ఇల్లు దోపిడీ. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు అప్లికేషన్ నెంబర్ 3 వెయిటింగ్ లైన్. షరీకా. ఒకరిని లేపేయాలి. బరువుగా ఉంటారా, తేలిగ్గా ఉంటారా? తేలిగ్గా ఉంటారు, మోస్తారు మీలాగే ఉంటారు. తేలిగ్గా ఉంటే చెప్పండి, ఎప్పుడు లేపాలో లేపేస్తా. రోజు 1 గంటకు వస్తూ ఉంటారండి ఒక ఆవిడ. ఆవిడ వస్తుంటే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్రాక్ట్ చేస్తుంది. ఓ ఆనందంతో. ఆనందంతో. డాన్ తోనే జోకులు వేస్తారా మీరు? అంటే నేను అంత కామెడీగా కనిపిస్తున్నానా మీకు? ఎంత బిజీనో తెలుసా నేను? ఇప్పుడే తెలుస్తుంది మేడం. అలాంటివి ఏం చెయ్యం మేము. సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిందల నుంచి వచ్చాను. ఆహా, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు ఏమైనా మిమ్మల్ని సతాయించినట్టయితే చెప్పండి. మేడం, నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఓకే గీత. నా పేరు గీత, నేను శంషాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నీ సమస్య ఏంటి గీత? సమస్య అంటూ ఏం లేదు సుమా. సమస్య అంటూ లేని మనుషులు ఉంటారా? చెప్పు. అదే ఒక పెద్ద అబద్ధం. అసలు సమస్యలు లేకపోతే మా డాన్లకు పనే ఉంటుంది. అందుకే నీకు సమస్య ఉండాలి. ఉండాలి. మీ ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు చెప్పు. మా ఆయన ఏం చెయ్యడు. అర్థం కాల. కొంచెం అర్థమయ్యేలా బిజినెస్ చేస్తాడు, రియల్ ఎస్టేట్. మరి ఇందాకేంటి ఏం చేయడం చెప్పు? ఉద్యోగం అన్నారు కదా మీరు. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఉద్యోగం కాదా? అంటే మా డాన్ అనేది ప్రొఫెషన్ కాదా? ప్రొఫెషన్. నీకు తెలుసా అసలు ఎంతమంది డాన్లు ఉన్నారు? అసలు మొత్తం భారతదేశంలో 10,116 మంది డాన్లుంటే అందులో కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 1,116 మంది డాన్లుంటే అందులో కేవలం హైదరాబాద్ లోనే 116 మంది డాన్లుంటే వాళ్లలోనే చార్మినార్ లో 16 మంది, కుతుబ్ మినార్ లో 26 మంది, గోల్కొండలో 16 మంది, ఇంతమంది కలిపితే 116 మంది అయితే అందులో నేను చాలా పాపులర్ డాన్ అయితే డాన్ అనే ఒక ప్రొఫెషన్ ని మీరు ఆఫ్టర్ ఆల్ గా మాట్లాడితే నేను ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? లేదండి, నేను అలా మాట్లాడలేదు. నేనేం మాట్లాడానో మీకు అర్థమైందా? అర్థమైతే నాకు తర్వాత చెప్పండి, నాకు అర్థం కాలేదు. షో అయిపోయిన తర్వాత చెప్తా. ఓకే. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. కబ్జా. కబ్జా. మీ భాషలో కబ్జా. ఇప్పటి వరకు ఎన్ని కబ్జాలు చేశారు? లెక్కలేదు. సూపర్. అంటే మన ఇద్దరిది ఒకటే ప్రొఫెషన్ అన్నమాట. వెరీ గుడ్. వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోన్ నంబర్ ఇవ్వు. ఓకే ఓకే. మేము బిజినెస్ లో మాట్లాడుకోవాలి. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇది మహిళల ప్రోగ్రామ్ కదా, ఎందుకు బయట ఉన్నారు. మనం తీసుకురావాలి కదా. ఏ నువ్వు ఒకదానివే రాలేవా? రాలేను. నీలాగా ఆడవాళ్ళు ఇలాగే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నంత కాలం మొగుళ్ళలా బయట వెయిట్ చేయాల్సింది. సరిత, ఏంటి భయపడుతున్నట్టున్నావు? కనిపించడానికి నల్లకోటలో ఉన్న నా మనసు చాలా తెల్లనైనది. తెలుసు. నీకెలా తెలుసు? నా ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా నువ్వు చూసావా? ఓకే చెప్పు. నా పేరు సరిత, నేను తాండూరు నుంచి వచ్చాను. ఏం చేస్తుంటా? హౌస్ వైఫ్. ఓ, రోజు పొద్దున్న ఎన్నింటికి లేస్తావు? 8. తర్వాత ఏం చేస్తావు? పిల్లల్ని స్కూల్ పంపించి టీవీ చూసుకుంటూ పడుకుంటాం.
స్టార్ మేల్ ఎప్పుడు వస్తున్నా అని. మీ ఆయన ఎప్పుడు లేస్తాడు? మా ఆయన వేస్తాడు అంత మొత్తం. ఆయన ఏం చేస్తుంటాడు వంట చేయడం కాకుండా? రిపోర్టర్. రిపోర్టరా? ఏం రిపోర్ట్ చేస్తుంటారు? ఎన్టీవీ రిపోర్టర్. ఓ, సో వంట చేసే పని నీకు లేదు. ఏడకండి సుమా గారు. బాధపడకండి సుమా, బాధపడకండి. ప్లీజ్ ఏడకండి. మా ఆయన ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఆమ్లెట్ వేసి ఇవ్వలే తెలుసా? అవునా? ఈసారి గుడ్డు ఉడకబెట్టి ఇవ్వమని చెప్తాను. ఓకే, నేను ఇవాళ డాన్ కదా. అవును. డాన్ లేడవరు. ఓకే, వెల్కమ్. హాబీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఖాళీ సమయం ఉంది కదా. ఓకే సుమా, ఒక్కసారి మా పిల్లలకి హాయ్ చెప్పరా? ఛీ ఛీ ఛీ. డాన్ అంటే అందరికి ఎగతాడైపోయింది. అంటే నేను ఇక్కడ ఒక గన్ను పట్టుకొని నేను డాన్ని అని అరుస్తూ ఉంటే మా అక్క హాయ్, మా మమ్మీ హాయ్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నేను డాన్ని. ఓకే, భయపడు. ఓకే, డాన్స్ స్టైల్లో చెప్పండి. వెరీ గుడ్, నువ్వు భయపడుతున్నావు, నాకు అది చాలు. ఓకే, మీ పరిచయాలు అయిపోయాయి. మీ అందరికి నేను ఫ్రీగా 10 పాయింట్స్ ఇస్తున్నాను. రేఖ, గీత, సరిత, షరీక. ఉమెన్స్ హార్లిక్స్ చార్మేడ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. డబ్బులు లేని బ్యాంక్ ఏది? డబ్బులు లేని బ్యాంక్ ఏదా? అలాంటి బ్యాంకులతో మాకు పని లేదు కాబట్టి మేము తెలుసుకోము. డబ్బులుండే బ్యాంక్ తోనే మాకు పని. చెప్పాలి మీరు ఆన్సర్. డబ్బులు లేని బ్యాంక్ చెప్పనా? చెప్పండి. లేదు, చూపిస్తా. చెయ్యి ఇలా పెట్టు, పెట్టు. బ్లడ్ బ్యాంక్. నేను జోక్ చెప్తాను. అప్పుడే కాదు, నాకు ఇప్పుడు జోక్ వినే మూడ్ లేదు. మీరు సీరియస్ గా ఉంటారు కదా ఎప్పుడు. లేదు, నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. పాట ఉండదు కానీ నువ్వు డాన్స్ చేయాలి. ఓకే, యా. రెడీ, స్టార్ట్. ఏం చేసావు? సాంగ్ లేకుండా డాన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి సుమా. 2 జిలేబీలు వేసావు, అంతే. 2 జాంగిరీలు తిప్పావు, ఓకే. 2 మురుకులు కూడా వేసావు మధ్యలో. ఇది డాన్సా? ఇలా ఇవ్వు. నో మ్యూజిక్, డాన్స్. స్టార్ట్. ఇదే డాన్స్. ఎల్కేజీలో నేర్చుకున్న స్టెప్పులు ఇంకా మర్చిపోలేదా నువ్వు? ఓకే, సరే పర్వాలేదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. చేయమని అడగగానే మీరు చేశారు కాబట్టి నేను మీకు అవకాశం ఇస్తున్నాను గేమ్ ఆడడానికి. ముందు నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నువ్వు. 1 2 3 గో. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. అది పడిపోవాలంతే. ఏసేయ్, ఏయ్, నువ్వు అక్కడ రెడీగా ఉండు. అలాగే అలాగే, అక్కడే అక్కడే. స్టార్ట్, తొందరగా. కమాన్. వేసేయాలా? ఏసేయ్. స్టాప్ ఇట్. 2 తీసి ఇటేయ్. తొమ్మిది, 18, 27, 36, 37, 38, 39, 40, 41, 42 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్. ఇందాక ఎవరో ఏదో చెప్తానన్నారు, ఏంటది? నేను జోక్ చెప్తాను. జోక్ చెప్తావు? డాన్. తెలుసుగా, నేను డాన్ని. డాన్ కి నవ్వు రాలేదనుకో, నవ్వు వచ్చేంత వరకు నువ్వు చెప్తూనే ఉండాలి. సుమారు 2 కోళ్ళు, ఒక తల్లి కోడి ఒక పిల్ల కోడి. తల్లి కోడితో పిల్ల కోడి అన్నదంట కంగానే మనుషులకు పేరు పెడతారు. మరి మనకెందుకు పెట్టారమ్మా అంటే, మనకు కూడా పెడతారమ్మా, చనిపోయినాక పెడతారు. చికెన్ 65, చికెన్ బిర్యానీ, తందూరి ఇవన్నీ పెడతారమ్మా మనకు కూడా చెప్తారు. నవ్వండి సుమా, నవ్వండి, కొంచెమన్నా నవ్వండి సుమా. నాకు నవ్వు రాలే, ఇంకేదైనా చేసి నవ్వించు. కితకితలా. మరి మీకు నవ్వు రావాలి కదా. నవ్వండి సుమా, ప్లీజ్ సుమా. నవ్వించు. తీసుకోండి. నవ్వండి సుమా ఒక్కసారి, ప్లీజ్ ప్లీజ్. రాట్లే. అది జోకే సుమా చెప్పింది. ఒక పాట పాడు.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అటు అటు అటు. చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుటెందుకు మనం ఉన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేనని ఇద్దరు నామని నమ్మనట్టు ఉంది మనసు నా పాటకు మీకు నవ్వొచ్చింది అసలు. Okay, thank you. 1 2 3 గో. రెడీ గుండు. ఒక్కటి వెనక్కేసి. కంగ్రాట్స్, నాకు మీ ఎనర్జీ నచ్చింది. వెరీ గుడ్, సూపర్. మా టీమ్ లో జాయిన్ అవుతావా? తప్పకుండా తీసుకుంటాను. నీలాగా ఫాస్ట్ గా ఉండేవాళ్ళు, చురుగ్గా ఉండేవాళ్ళు, ఎనర్జీగా ఉండేవాళ్ళే మాకు కావాలి. ఎందుకంటే పోలీసులు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్. అదే పోలీసులు భయపడతారు. ఎక్కడ పోలీస్? ఎక్కడ ఎక్కడ? లేదులే, ఊరికే అన్నారండి. ఊరికే జోక్ చేశా. నీకు జోక్ చేయడానికి వేరే టైం ఏం దొరకలేదా? ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా. ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకెళ్లి ఉతికి ఇస్త్రీ చేసింది, ఇప్పటి వరకు పోలేదు. మళ్ళీ పోలీస్ అంటే భయం రాదా? ఓకే, నీకు 9 10 11 12. ఒక అమ్మమ్మ దగ్గర గోల్డ్ చాలా ఉంటది. గోల్డా? ఎక్కడ ఉంటుందా అమ్మమ్మ? ఉంటది, అడ్రస్ తర్వాత చెప్తా, ఫోన్ లో చెప్తా. ముసలోళ్ళని మేము ట్రబుల్ చేయం గానీ వెళ్ళి బతిమాలు అడిగి తీసుకుంటాం. సరే, అయినా వాళ్ళేం చేసుకుంటారా బంగారం అంతా? మనమరాళ్ళ కోసం అని దాచిపెట్టిది అనమాట. ఆ పెట్టే దగ్గర ఎప్పుడు ఒక కుక్క కాపలా ఉంటది. ఓకే, అయితే ఆ బంగారం మగ తీసుకెళ్ళడానికి కుక్క రెండు కలిసిన కుక్క. ఓకే, అయితే 4 దొంగలు వెయిట్ చేస్తుంటారు ఆ గోల్డ్ తీసుకెళ్ళడానికి. కానీ కుక్క ఎప్పుడు అక్కడే ఉంటది అనమాట. అవ్వ బయట ఒక బట్టలు కుట్టుకుంటూ కూర్చుంటది. అయితే అక్కడ పిల్లలు ఆడుకుంటారు, ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ మన్మరాళ్ళు అనమాట. అయితే ఇలా తీసుకెళ్తారు గోల్డ్. కుక్క ఉంటది ప్లస్ అమ్మమ్మ బయట ఉంటది, పిల్లలు ఉంటారు. కానీ గోల్డ్ తీసుకెళ్తారు దొంగలు. అమ్మమ్మ ఉంటది, బట్టలు కుట్టుకుంటూ కూర్చుంటది. బట్టలు కుట్టుకుంటూ కూర్చుంటుంది. అక్కడ కుక్క కాపలా ఉంటది 24 hours. ఓకే, కానీ దొంగల గోల్డ్ తీసుకొని వెళ్తారు. ఎలా తీసుకెళ్తారు? అమ్మమ్మ సూది కింద పడేస్తా నేను. అప్పుడు అమ్మమ్మ సూది ఏరుకుంటూ ఉంటుంది. పిల్లలిద్దరికి కొత్త ఆట నేర్పిస్తా. వాళ్ళు చెమ్మ చెక్క అని ఆడుకుంటూ ఉంటారు. కుక్క మాత్రం అక్కడ వాళ్ళు పిలిచేదాకా వెళ్ళరు. కుక్కకి నేను బిస్కెట్లు వేస్తా. ఎవరిని వేరే పర్సన్ ఎవరి రానివ్వదు, వాళ్ళ ముగ్గురిని తప్ప. సరే చెప్పు, ఏంటో ఏం చేయాలో. బట్టలు కుట్టుకుంటూ కూర్చుంటది కదా, సూది గుచ్చుకుంటది అమ్మకి. సూది గుచ్చుకుంటే బ్లడ్ వస్తుంది కదా, పిల్లల్ని పిలుస్తుంది. బ్లడ్ ని చూసి పిల్లలు అంటారు. కుక్క ఇక్కడికి వస్తే అప్పుడు తీసుకెళ్తారు. వస్తుందంటే ఆ కుక్క నాకు ముందే చెప్తే నేను ఎవరు పిలిస్తే రాదు, మళ్ళీ వాళ్ళు పిలిస్తేనే వస్తుంది. వాయిస్ గుర్తుపడుతుంది అనమాట. ఓకే, బాగుంది. రెడీ 1 2 3 గో. రెడీగా ఉండండి. వెరీ గుడ్, 24 పాయింట్లు సరితకి. 1 2 3 గో. రెడీగా ఉండండి. స్పీడ్ బాగా ఉంది. స్టార్ట్.
చేశారు. మిమ్మల్ని ఇద్దరిని కూడా మా టాన్ టీమ్ లోకి కలిపేసుకుంటున్నాను. వెరీ గుడ్. సో 9, 18, 19, 20, 21, 22 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇంకేంటి చూస్తున్నారు? స్కోర్సా చూడండి. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. సెలబ్రిటీ పిక్చర్ వస్తుంది, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు సినిమా పేరేంటో గెస్ట్ చేయాలి. డాగ్ తో గేమ్స్ ఆడొద్దు. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ. హే, ఇదే నాకన్నా పెద్ద డాన్ తెలుసా? పక్కన పిక్చర్స్. గీత. 10, 9, 8, 7, 6. గౌతమ్. సినిమా పేరు గౌతమా? గౌతమ్ కరెక్టా కదా చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఎవరికైనా తెలుసా సినిమా పేరేంటో? పల్లకిలో పెళ్లి కూతురు. కరెక్ట్. పల్లకిలో పెళ్లి కూతురు చెప్పుంటే ఇచ్చేసి ఉండేవాళ్ళము. గౌతమ్ అన్నావు, కనీసం గౌతమ్ ఎస్ఎస్సి కూడా కాదే. అదైతే వాళ్ళది కానే కాదు కదా. ఏదో. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్. పక్కన పిక్చర్స్. రేఖ. శ్రీమతి వెళ్ళొస్తా. శ్రీమతి వెళ్ళొస్తా కరెక్టా, లేకపోతే నీ పాయింట్లు వెళ్తాయా చూద్దాం. ఏంటిది? డాన్ వచ్చినా సరే అందరూ తప్పు తప్పు సమాధానాలు చెప్తున్నారు. శ్రీమతి వెళ్ళొస్తా కాదు, రాధా గోపాలం. డాన్ గా నా బిజినెస్ బాగాలేని రోజుల్లో నేను ఎక్కువగా సినిమాలకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే సినిమాల నుంచి కూడా మనకి కొన్ని కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. లైక్ డాన్ సినిమా. ఎక్కువ డాన్ సినిమాలే చూస్తారా సుమా? అన్ని సినిమాలు చూస్తాను, ఎందుకంటే కొన్ని సినిమాల్లో టైటిల్ లో డాన్ లేకపోతే చూసి ఆ గెటప్ వేసుకున్నారేమో అని. గెటప్ లా అనిపిస్తుందా? ఇది రియల్ ఒరిజినల్ కావాలా? సరే, ఇంతవరకు ఏ పనులు చేశారు పాపులారిటీ తెచ్చుకోవడానికి? రైతు బజార్ లో 2 కిలోల టమాటో దొంగతనం చేశా. బిగ్ బజార్ లో 1/2 కిలో కందిపప్పు దొంగతనం చేశా. సినిమా థియేటర్ లో పాప్కార్న్ దొంగతనం చేశా. ఇప్పటివరకు ఇంతే అయిందండి. అవకాశం రావాలిగా. వస్తారు ఫ్యూచర్ లో అలా ట్రై చేస్తూ ఉన్నా. నాకెందుకో అవకాశం మీ రూపంలోనే వచ్చినట్టు అనిపిస్తోంది. మెడలో దగదగలాడే నగలు, నీ చిరునవ్వు వెళ్లే లోపల నొక్కేస్తాగా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ పార్వతి మెల్టన్. పక్కన పిక్చర్స్. గీత. జల్సా. జల్సా కరెక్టా కదా చూద్దామా.
లెట్స్ గో. ఓకే, ఎట్టకేలకు ఒకళ్ళకి పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? క్లూ కావాలి. డైరెక్టర్ రాజమౌళి, షరీఖా, యమదొంగ. చూద్దాం కరెక్టా కాదా. షరీఖా సూపర్. మా డాన్ లో ఎప్పుడైనా పార్టీ ఉన్నట్టయితే నేను తప్పకుండా పిలుస్తా. సెలబ్రేషన్ లో మీరు కూడా ఉండాలి. ఓకే, మంచి డాన్స్ నంబర్లు ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? క్లూ. చిరంజీవి చేసినటువంటి సినిమా టైటిలే నితిన్ సినిమా టైటిల్ కూడా. ఇంకో క్లూ, సినిమాలో కథానాయకుడిని ఏమంటారు? షరీఖా హీరో. కరెక్టా కదా చూద్దాం. నన్ను మైకంలో ముంచేసావే. ప్రపంచమంతా అయోమయంగా ఉన్నదే, నిశ్శబ్దమైన దో భయంగా నాకు తోచిందే. షరీఖా సూపర్. థ్యాంక్ యూ. మీ డాన్స్ మేము మెచ్చాం. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతా. నెక్స్ట్ డాన్స్ చెప్పండి. అలాంటి హెల్ప్లు అడగొద్దు, కబ్జాలు అలాంటివి ఏమైనా ఉంటే. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా.
జాతకం మార్చుతానని ముగ్గుల దించినవే, ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే, ఎల్లా తోలు పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిట్టని చేసినవే. పాదరక్షలు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? చెప్పులు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. షరీకా 2, గీతా 4. ఓకే, లేడీ బాస్ సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరే సుమా. సుమా అని చెప్పండి. ఆప్షన్స్ అనండి. ఏ విజయశాంతి, బి జయసుధ. విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. దోచుకోండి దోచుకోండి. షరీకా 1, గీతా 2. ఏ కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ, పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సూపర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ గ్రేసీ సింగ్, బి అనుష్క. గ్రేసీ సింగ్. గ్రేసీ సింగ్ సంతోషం సినిమాలో హీరోయిన్. సూపర్ సినిమాలో మన అనుష్క పాప. నేను ఇంకో హీరోయిన్ అనుకున్నా. ఐషా టకియా. వాళ్ళిద్దరు కదా, అలా ఎలా మర్చిపోయారు మీరు? సెకండ్ క్వశ్చన్. ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహునిగా ఎవరిని చెప్తారు? ఆప్షన్. ఏ పియరీ డి కోబర్టిన్, బి రాబర్ట్ డోవర్. డి కోబర్టిన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గీతా 3. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా, పట్టుకో పట్టుకో. పోలీస్ స్టోరీ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్. ఏ సాయి కుమార్, బి డాక్టర్ రాజశేఖర్. సాయి కుమార్. నాకు అసలు ఇష్టం లేని స్టోరీ అది. పోలీస్ స్టోరీ ఏంటి? సినిమాలన్నీ డాన్ స్టోరీ, డాన్ సీను, డాన్ మంచోడు, డాన్ లా ఉండండి, డాన్ సుమా, డాన్ వాళ్ళ ఇంటికి దారేది, డాన్ ఇల్లు, దాని పిల్లలు, సన్ ఆఫ్ డాన్, డాన్ సింగ్, డాన్ బలి. వద్దులే. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. గీతా 1, సరిత 1, షరీకా 1. దావూద్ ఇబ్రహీం, వీరప్పన్, ప్రభాకరన్లలో మాఫియా డాన్ ఎవరు? ఆప్షన్స్. ఇది కూడా తెలియకుండానే నా ముందర కూర్చుని ఉన్నారా మీరు? డాన్ సుమా. థ్యాంక్ యూ. వినడానికి బాగుంది కానీ ఆప్షన్స్ లో లేదు. ఏ వీరప్పన్, బి దావూద్ ఇబ్రహీం. వీరప్పన్. మెయ్యప్పనేం కాదు. కాదు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. వీరప్పన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారు. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా, తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. టెంపర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. షరీకా 3, సరిత 3. చరిత్ర ప్రకారం యుగంధరుడు ఏ రాజవంశీయుల కాలంలో మంత్రిగా ఉన్నారు? ఆప్షన్స్. ఏ రెడ్డి రాజులు, బి కాకతీయులు. క్వశ్చన్ చెప్పండి ఒకసారి. చరిత్ర ప్రకారం యుగంధరుడు ఏ రాజవంశీయుల కాలంలో మంత్రిగా ఉన్నారు? ఏ రెడ్డి రాజులు, బి కాకతీయులు. కాకతీయులు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ప్రతాపరుద్రుడికి మంత్రి ఆయన. షరీకా 2, సరిత 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ చూడండి. कुछ नाच गाना हो जाए, डांस. Dole lai, dole lai.
నెక్స్ట్ రౌండ్ ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో బోలో చిత్రం బోలో. ఓకే, బోలో చిత్రం ఆడడానికి రెడీగా ఉన్నారా? రెడీ. మొదటి చిత్రం రెడీ. రేఖ, శ్రీదేవి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ శ్రీదేవి, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. గీత, కమల్ హాసన్. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఈయన వెయ్యని వేషం లేదు, చెయ్యని పాత్ర లేదు. మీ టైపే సుమా. నేను ఆయన టైపా? అయితే ఓకే. నెక్స్ట్ చిత్రం. షరీఖా, జయసుధ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. షరీఖా, అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, అక్కినేని నాగేశ్వరరావు గారే, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. షరీఖా, రమ్యకృష్ణ గారు. చాలా స్పీడ్ మీద ఉంది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. గీత, జగపతి బాబు. చూద్దాము. అయ్యో, గడ్డం గ్యాంగ్ వాళ్ళు వచ్చారమ్మా. రాజశేఖర్ గారు, -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. అసలు ఎవరయ్యా ఈ గేమ్ ప్లాన్ చేసింది? నేను ఎవరిని? డాన్ ని. డాన్ చేతిలో ఏముండాలి? గన్ను లేకపోతే ఒక లాఠీ. ఇదేంటయ్యా ఇది? ఇలా నేను ఊదుతూ గేమ్ ఆడితే రేపొద్దున వీధిలో చూసేవాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? నాకేం విలువ ఉంటుంది ఒక డాన్ గా? ఇట్స్ ఓకే. చూస్తాను. 1 సంవత్సరం వరకు డాన్ బిజినెస్ సెట్ అవ్వకపోతే ఈ బిజినెస్ పెట్టుకుంటా. ఓకే, బంతులు రెడీగా పెట్టాము. ఈ పీకతో మీరు వాటిని అట్లా పక్క నుంచి పడకూడదు, కరెక్ట్ గా తగలాలి. ఈ పీకది కూడా నాలాగే పక్కదారనుకుంటా. స్ట్రైట్ గా పెడితే పక్కకి వెళ్తుంది, అంటే పక్కకు పెడితే స్ట్రైట్ గా వెళ్తాం. మళ్ళీ 6 బంతులు పెట్టుకోవాలి, మళ్ళీ ఆడాలి. ఇది ఆట. ఒకటేసారి మీరు 6 పెట్టుకోవచ్చు, కానీ మీరు ఎక్కువగా కదిలితే ఆ తర్వాత బంతులు పీకతో పడేయాల్సిన అవసరం ఉండదు, అవి పడిపోతాయి. రెడీ, 1 2 3 గో. అయ్యయ్యో, అందుకనే నేను ఎక్కువగా ఊదొద్దని చెప్పాను. ఆడు ఆడు ఆడు. నువ్వు ఎక్కువగా ఊగావనుకో బంతులు ఊగి కింద పడిపోతాయి. మెల్లిగా మెల్లిగా. ఊపిరి కూడా తీసుకోవద్దు, నష్టమేం లేదు. 1 నిమిషం తర్వాత తీసుకోవచ్చు.
8 అంటే 48 పాయింట్లు. డిన్నర్ సెట్. One, two, three, go. కరెక్ట్ గా పీకతో పడేసినవి 14, 84 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రెడీ 1, 2, 3 గో అటాక్. ఈవిడ మరీ పీక నొక్కేస్తున్నారు. మీరు జరిపేస్తున్నారు పీకతో. నో నో, మేమంతా చూస్తున్నాము. అందరికీ ఒకటేసారి తప్పులు కనిపించవు. మీరు దాన్ని రోల్ బ్యాక్ చేసి అప్పుడు ఊదాలి. మీరు ఊదిన దాన్నే ఊదుతూనే ఉన్నారు. పీక ఆవేదన తెలుస్తోంది నాకు. మీరు ఏం చేశారంటే పీకని ఊదేసి పెట్టేసుకొని దాంతోనే జరుపుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు వెనక్కి రోల్ బ్యాక్ చేయకపోవడం వల్ల నష్టం జరిగిపోయింది. నేను డాన్ అయినా సరే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. 6 బంతులు పడేశారు కరెక్ట్ గా 36 పాయింట్లు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. సరిత లీడ్ లో ఉంది. సరిత స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 72 అంటే మినిమం 12 బంతుల్ని పీకతో మీరు కింద పడేయాలి. రెడీయా? ఆల్ ది బెస్ట్ చెప్పండి సుమా. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. సరిగ్గా లేదు. ఇది సరిగ్గా లేదు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. దాని ప్రకారంగా యాంగిల్లో సరిగ్గా చూసుకొని మీరు పెడితే కరెక్ట్ గా ఉంటుంది. ఏంటా ఏడుపు? నిన్న రాత్రి తిన్నది అరగని పీకలా ఉంది. కరెక్ట్ గా పీకతో పడేసినవి 8 అంటే 48 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్, డాన్ మెచ్చిన పార్టిసిపెంట్, మన స్టార్ మహిళ సరిత. అది మీసం మీద నిలబెట్టాలిరా, నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా, కొట్టరు విండి కొట్టయ్యాలిరా, దిక్కులనైనా దున్నయ్యాలిరా, కొండలు విండి కొట్టయ్యాలిరా.
Everyone, we're on the run. Now keep the flow, move everyone. Get the groove, now dance everyone. I rock the show, now catch everyone. పక్కన ఉన్న సందు వెనక ఎలుగా పండిన తోటలోన నిగనిగమంటున్న నిమ్మ పండు 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 అది మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా కొండలు విండి కొట్టయ్యాలిరా దిక్కులనైనా దున్నయ్యాలిరా ఆ కొండలు విండి కొట్టయ్యాలిరా. ఓకే, సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ తో పాటు 4 బర్నర్ స్టవ్.